విద్య వల్ల ఏమొస్తుందని చెప్పారు? వేదశాస్త్ర పురాణ విజ్ఞాన సారంలో విద్య వినయ అవాప్తి, వినయం రావాలి. వినయం అంటే లేచి నిలబడడం కాదు, అది చిన్న మాట, అది అర్థం ఉంది. కానీ వినయం అంటే మాస్టర్ వస్తే లేచి నిలబడడం, పెద్దవాడు వస్తే, అది చిన్న విషయం. విశేషేణ నయం వినయం, దాని అసలు అర్థం అది. శంకరాచార్య స్వామి భగవద్గీత భాష్యంలో 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగంలో విద్యా వినయ సంపన్నో బ్రాహ్మణేగ విహస్తిని అన్న శ్లోకానికి వ్యాఖ్యానం రాస్తూ వినయ శబ్దానికి ఈ అర్థం రాశారు. నేను అక్కడి నుంచి గ్రహించాను. వినయ శబ్దానికి ఈ అర్థం రాశారు. విశేషేణ నయం, నయం అంటే నాయకుడు అర్థమైతే నయం అర్థమవుతుంది. నాయకుడు అంటే ఎవరండి? నడిపించేవాడు కదా, 10 మంది నడిపించేవాడు కదా నాయకుడు. అంచేత నయం అంటే నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవడం, అది వినయం అంటే. ఇప్పుడు విద్య ఎంత గొప్పదండి! కేవలం లేచి నిలబడడం, కాళ్ళు ముడుచుకుని కూర్చోవడం, దండం పెట్టడం కాదు విద్య. నువ్వు జీవితాన్ని యూ షుడ్ లీడ్ యువర్ ఓన్ లైఫ్ విత్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్. నీ తెలివితేటలతో నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోగలవా? వీళ్ళ విద్యార్థి ఇంజనీరింగ్ అయ్యేసరికి అలా తయారవ్వాలి. అవుతున్నాడా?